పైకి లేపండి చేతులు. తల లేపండి. ఇప్పుడు 3 అంటారు. తల ఎంత హైట్ ఉందో అదే హైట్ కాళ్ళు ఎత్తాలి. కొందరు పైకి పెడుతున్నారు, పెట్టద్దు. 3 అంతే, అలా పెట్టండి. పుట్ట దిగబెట్టినట్టు అవుతుంది, అట్లా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. బాధ అనిపించిన, గుర్తు అనిపించిన, అమ్మ సేవ చేసిన సందర్భాలు గుర్తొచ్చిన, ఒకవేళ బాధ అనిపిస్తున్నట్టు కన్నీళ్ళు పరచండి. తప్పేం కాదు, కళ్ళు మోసం ఉండాలా. ఇప్పుడు చదువుతున్నా ఇక్కడ అమ్మానే పదం వస్తే మీ అమ్మ గుర్తుగా, నాన్ననే మాట గుర్తు. దేవో భవ పితృదేవో భవ. ఇలా కలుపుతారు. ఎంతమంది మనసులో అమ్మా నాన్న కష్టం గుర్తొచ్చింది, వాళ్ళు కనపడ్డారు. ఎంతమంది కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్టు అనిపించాయి. మరి ఎంతమంది మరి అమ్మా నాన్నకు కాలు కడిగి వెరీ గుడ్, వెరీ గుడ్. కొద్దిగా సౌండ్ పెంచండి. ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కటి అయిపోగానే ఆపేసేయండి. శ్వాస అయిపోయిన తర్వాత ఆపేసేయండి. స్టాప్. మళ్ళీ గాలి పీల్చుకోండి, ఇన్హేల్ చేయండి, ఫుల్ గాలి పీల్చుకోండి. ఇప్పుడు స్టార్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. చాలా. నోరు మూయాలి కానీ పళ్ళు ఆనకూడదు, అర్థందా? పళ్ళు టచ్ కావద్దు. పళ్ళు టచ్ చేస్తే తెలుసా, పళ్ళు ఇలా బిగబెట్టండి. సార్ ఇలా పెట్టండి. నోరు మూయండి, అనండి గట్టిగా, ఇంకా గట్టిగా. స్టాప్ స్టాప్ స్టాప్. ఏమవుతుంది? ఆ వైబ్రేషన్ వల్ల పళ్ళు నోరు కూర్చోండి. పళ్ళు టచ్ కాకూడదా? అరచేతులు బొట్టలు పడుచుకోండి, 4 వేలు చెప్పండి, చూడలు బయట తీయండి. ఇందాక చెప్పాను కదా, ఒక సైకిల్ అయిపోయిన తర్వాత కొన్ని క్షణాలు ఆపాలి. మళ్ళీ నేను సెకండ్ అంటాను, అప్పుడు సెకండ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అట్లా చేయండి. కట్టు. ఫస్ట్ సైకిల్ అయిపోయిన ఆపేసేయండి, ఆపండి. రైట్, సెకండ్ సైకిల్ స్టార్ట్. వెరీ గుడ్, చాలా బాగా చేస్తారు. మనకు వెలుతురును, వేడిని, అలాగే ప్రపంచానికి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తున్న ఆ సూర్యభగవాన్ ఒకసారి తెలుసుకుందాం. మనసులో సూర్యుడికి 12 పేర్లు ఉంటాయి, 12 మంత్రాలు ఉంటాయి. వాటిని చక్కగా చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్తాను, నేను చెప్పిన తర్వాత చెప్పాలి మీరు. ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః,
ఓం రవయే నమః ఓం సూర్యాయ నమః ఓం సూర్యాయ నమః ఓం భానవే నమః ఓం భానవే నమః ఓం ఖగాయ నమః ఓం ఖగాయ నమః ఓం పూష్ణే నమః ఓం మరీచయే నమః ఓం మరీచయే నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం సవిత్రే నమః ఓం సవిత్రే నమః. చేయండి చేదు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. చూడండి సార్, ఫస్ట్ ఇది ప్రణామాసనం. రెండు చేతుల్లో పెట్టుకొని ఇలా రెండు చేతులు ఉండాలి, మో చేతులు ఈక్వల్గా ఉండాలి. హస్త ఉత్తానాసనం, రెండు చేతులు పైకి ఎత్తాలి, వెనుక వంగాలి మ్యాక్సిమం ఎంత వీలైతే అంత. ఇది హస్త ఉత్తానాసనం అంటారు. నెక్స్ట్ పాదహస్తాసనం, మెల్లగా ముందుకు వంగాలి, కాళ్ళ వేలను టచ్ చేయాలి, కాళ్ళ పక్కన అరచేతులు పాదాల పక్కన పెట్టుకోవాలి. ఇది పాదహస్తాసనం అంటారు. రెండు చేతులు అక్కడే ఉంటాయి. ఇప్పుడు అరచేతిలో కాళ్ళ పక్కనే పాదాల పక్కన ఉంటాయి, ఎడమ కాలు మాత్రం వెనక్కి తీసుకెళ్ళాలి. అశ్వసంచలనాసనం, ఇది అశ్వసంచలనాసనం అంటారు. నెక్స్ట్ రెండు చేతులు అక్కడ ఉంటాయి, ఎడమకాలు అక్కడే ఉంటుంది, కుడికాలు తీసుకెళ్ళి ఎడమకాలు దగ్గర పెట్టాలి, నడుము పైకి ఎత్తాలి. పర్వతాసనం, ఇది పర్వతాసనం అంటారు. ఎలా ఉంది షేప్? పర్వతంలా ఉంది కదా, ఇది పర్వతాసనం. తర్వాత రెండు చేతులు అక్కడే ఉంటాయి, రెండు కాళ్ళు అక్కడ ఉంటాయి, బోర్లా పడుకోవాలి. అష్టాంగాసనం అంటారు. మోకాలు రెండు నేల కానించి బోర్లా పడుకోవాలి, తల ముందుకు సాగతీయాలి, గజ నేలకుంటుంది, ఛాతి నేలకుంటుంది, మోకాలు నేలకుండాలి, కాలువలు నేలకుంటాయి, అరచేతులు ఛాతి పక్కన అలాలు ఉంటాయి. కానీ నడుము కొద్దిగా లేపినట్టు ఉంచుకోవాలి, మోకాలు జరుపుకోవాలి, ఛాతికి మోకాల మధ్యలో గ్యాప్, నడుము కొద్దిగా లేపాలి. కరెక్ట్. ఇది అష్టాంగాసనం, 8 భాగాలు నేలకుంటాయి కాబట్టి. నెక్స్ట్ భుజంగాసనం, తలపైకి ఎత్తాలి, చేతులు చక్కగా చేసుకోవాలి స్ట్రైట్గా, దీన్ని భుజంగాసనం అంటారు. ఇప్పుడు 7 ఆసనాలు వచ్చాయి, 5 మళ్ళీ రిపిటేషన్ వస్తున్నాయి. మళ్ళీ పర్వతాసనం, చేతులు అక్కడే కాలు అక్కడే, నడుము పైకి ఎత్తాలి, తల వంచుకోవాలి, ఇది పర్వతాసనం. నెక్స్ట్ అశ్వసంచలనాసనం, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. ఇందాక రైట్ లెగ్ ముందుకు ఉంది కదా, ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రెండు చేతుల మధ్యలోకి రావాలా, కుడి మోకాలు నేల కానిచ్చాలా, తల పైకి ఎత్తాలి, దీన్ని అశ్వసంచలనాసనం. చెప్పండి. నెక్స్ట్ పాదహస్తాసనం, కుడికాలు ముందు తెచ్చుకోవాలి, రెండు పాదాల జతలో కాళ్ళ వేలు అందుకోవాలి, కాళ్ళ వెనుక బాని పట్టుకొని తల వంచుకోవాలి, కొద్దిగా కాళ్ళ వెనుక పట్టుకున్నాడు, చీలమడ దగ్గర పట్టుకో, తల వంచుకో, ఇంకొంచెం వెరీ గుడ్. ఇది పాదహస్తాసనం అంటారు. రెండు చేతులు పాదాల పక్కన పెట్టాలి, ఇది పాద హస్త అంటే రెండు చేతులు కాళ్ళు ఒక దగ్గర ఉన్నాయి. ఇప్పుడు హస్త ఉత్తానాసనం, నెమ్మది చేతులు పైకి తీసుకెళ్ళాలి, వెనుక వంగాలి, చెక్క లేవాలి పైకి, టర్న్ బ్యాక్, పూర్తి వెనుక వంగాలి. తర్వాత నమస్కార స్థితి, చేతులు చక్కగా పెట్టుకోవాలి, నమస్కార స్థితి ఉంచుకోవాలి. ప్రణామాసనం. ఓకే రైట్, క్లాప్ కొట్టండి గట్టిగా, చేద్దాం అందరం. పైకి తీసుకెళ్ళి వెనుక వంగండి నెమ్మదిగా, వెరీ గుడ్. నెక్స్ట్ పాదహస్తాసనం, మెల్లగా ముందుకు వంగండి, కాళ్ళ వేలు టచ్ చేయండి, కాళ్ళు వెనుక బాగా పట్టుకోండి, తల వంచుకోండి, మెల్లగా తల వంచుకోవాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు వంగండి బిడ్డ, మోకాలు వంచొద్దు, మోకాళ్ళు వంచొద్దు, మీకు ఎంత వీలైతే అంత వంగండి, మీ బాడీ ఎంత సపోర్ట్ చేస్తే అంత చేయండి, కానీ మోకాళ్ళు వంచొద్దు, తల వంచుకోండి. అవకాశం ఉంటే కాళ్ళు వెనుక బాగా పట్టుకోండి, తల వంచుకోండి మెల్లగా. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పినట్టు చేయండి, రెండు చేతులు రెండు పాదాల పక్కన ఆనించండి, ఎడమకాలు వెనక్కి తీసుకెళ్ళండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎడమకాలు వెనక్కి తీసుకెళ్ళాలి, ఎడమకాలు వెనక్కి తీసుకెళ్ళండి. కుడి పాదం పక్కన రెండు చేతులు ఉండాలి, చూసుకోండి ఒకసారి. రైట్ లెగ్ ఫార్వర్డ్, అర్థమైందా? కుడి పాదం రెండు చేతుల మధ్యలో ఉండాలి, పాదం వేళ్ళు చేతి వేళ్ళు ఈక్వల్గా ఉండాలి, చూసుకోండి ఒకసారి. తల పైకెత్తండి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఎడమకాలు పూర్తి వెనక్కి చాపాలి, పాదం 90 degrees ఉండాలి బిడ్డ, పాదం మోకాలు 90 degrees ఉండాలి చక్కగా. తల పైకెత్తండి, తలపైకి కనుగుట్టు పైకి తిప్పాల, దీన్ని అశ్వసంచలనాసనం అంటారు.
నెక్స్ట్ చేతులు అక్కడే ఉంటాయి. ఎడమకాలు దగ్గరికి కుడికాలు తీసుకెళ్ళి నడుము పైకి ఎత్తండి. పర్వతాసనం, పర్వతాసనం. నడుము పైకి ఎత్తండి, మడువులు ఆనించండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మడువులు ఆనాలి, పూర్తిగా స్ట్రెచ్ చేయాలి. ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ చేతులు అక్కడే, కాళ్ళు అక్కడే, రెండు మోకాలు నేల కానించి బోర్లో పడుకోండి. అష్టాంగాసనం. ఎవరది నోరు తెరిచేది? బోర్లో పడుకోండి. అరిచేతులు ఛాతి పక్కన ఉంటాయి, మోచేతులు పైకి ఉండాలి. చూసుకోండి, అరిచేతులు ఛాతి పక్కన ఉంటాయి, మోచేతులు పైకి ఉండాలి. ఇక్కడ రెండు పాదాలు జతలో ఉండాలి. గదవ నేలకుంటుంది, అంటే తల ముందు కనండి, గదవ నేల కనాల. చిన్ గ్రౌండ్కి టచ్ కావాలి బిడ్డ, నుదురు కాదు, చిన్ టచ్ కావాలి. ఇప్పుడు మోకాలు నేల కానాలి, కాళ్ళ వేలు నేలకుంటాయి. మోకాలు కొద్దిగా ముందు జరుపుకోండి, నడుము లేపుతుంది పైకి, కొద్దిగా లేపాలి నడుము. కరెక్ట్. గదవ కింద పెట్టాలా, చిన్ గ్రౌండ్ టచ్ అయి ఉండాలా. ఇది అష్టాంగాసనం. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ భుజంగాసనం. తలపైకి ఎత్తండి, ఎల్బో స్ట్రైట్, పైకి చూడాలి, లేపాలి. భుజంగం పావు పడగలాలి. ఎక్సలెంట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పైకి చూడాలా, ఆకాశాన్ని చూస్తున్నారా, కనుగుర్లు పైకి తిప్పాలా. ఎక్సలెంట్, బాగా చేస్తున్నారు. దీన్ని భుజంగాసనం అంటారు. నెక్స్ట్ రెండు చేతులు అక్కడే ఉంటాయి, రెండు కాళ్ళు అక్కడే ఉంటాయి, నడుము పైకి ఎత్తాలి. పర్వతాసనం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ఇన్స్ట్రక్షన్ సరిగ్గా ఫాలో అవుతే మీకు ఆసనాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఒక్కసారి కాళ్ళు అక్కడే ఉంచి మడవలు ఆనించండి, మడవలు ఆనాలి, పాదం పూర్తిగా ఆనాలి బిడ్డ, స్ట్రెచ్ చేయాలా. హీల్ టచ్ కావాలి గ్రౌండ్కు, ఫుట్ పూర్తిగా ఆనాలి. కరెక్ట్. ఇప్పుడు అశ్వసంచలన ఆసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రెండు చేతుల మధ్యలోకి రావాలి. ఎడమ కాలు, కుడి మోకాలు నేల కాని ఉంటుంది. కరెక్ట్. కుడి మోకాలు నేల కానాలి, ఎడమ పాదం రెండు చేతుల మధ్యలోకి వస్తుంది. తల పైకి ఎత్తాలి, కనుగుర్లు పైకి తిప్పాలి. వెరీ నైస్. నెక్స్ట్ పాదహస్తాసనం. కుడి కాలు ముందు తెచ్చుకోండి, రెండు పాదాల చేతిలో నడుము లేపండి, వంగండి, రెండు కాలు పట్టుకోండి, రెండు కాలు ముందుకుంటాయి, రెండు చేతులు ముందుకుంటాయి, వంగండి. కాళ్ళను పట్టుకొని టచ్ చేయండి, కాళ్ళ వెనుకాన్ని పట్టుకోండి, ముందు వంగండి, కొద్దిగా తల వంచుకోండి. మోకాళ్ళు బెండ్ చేయకూడదు, అంటే కాలు వంచదు. నెక్స్ట్ హస్త ఉత్తానాసనం. చేతులు పైకి తీసుకెళ్ళండి, మెల్లగా లేవండి, వెనక్కి వంగండి నెమ్మదిగా. నెక్స్ట్ ప్రణామాసనం, నమస్కార స్థితి. ఎక్సలెంట్, చాలా బాగా చేశారు సార్. గట్టి చెప్పలు కొట్టండి. వెనక్కి గ్యాప్ చూసుకోండి, వెనుకకు కాలు చాపితే వేరే వాళ్ళు తగలొద్దు. రైట్. ప్రణామాసనం, హస్త ఉత్తానాసనం, పాదహస్తాసనం. వంగండి ముందుకు, కాలు వెనుక భాగం పట్టుకొని తల వంచుకోండి. అశ్వసంచలనాసనం. ఎడమకాలు వెనక్కి తీసుకెళ్ళండి, లెఫ్ట్ లెగ్ బ్యాక్. అరచేతులు 5 వేలు ముందుకుంటట్టు చూసుకోండి. అరచేతులు అనాలా, అరచేతుల వేలు ఎక్కడున్నాయో కాలు వేలు కూడా అట్లే ఉండాలా, ఈక్వల్గా. 15 వేలు ఈక్వల్గా లైన్లో ఉండాలి, చూసుకోండి సరే. ఆ తలపైకి ఎత్తండి, ఎడమ మోకాలు నేలకాలు చక్కగా చెప్పాలి, ఎడమ మోకాలు. నెక్స్ట్ పర్వతాసనం. కుడికాలు వెనక్కి తీసుకెళ్ళండి, నడుము పైకి ఎత్తండి, తల వంచుకోండి, తల వంచుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చేతులు అక్కడే, కాళ్ళు అక్కడే. అష్టాంగాసనం. బోర్లు పడుకోండి, గద నేల కానాలి, ఛాతి నేలకుంటుంది, మోకాలు నేల కానాలి, అరిచేతులు నేలకుంటాయి, మోచేతులు పైకి ఉండాలి. అరిచేతులు ఛాతి పక్కన ఉంటాయి, చూసుకోండి ఒకసారి. మోచేతులు పైకి ఉండాలి. నెక్స్ట్ భుజంగాసనం. తలపైకి ఎత్తండి, ఎల్బో స్ట్రైట్ లేవాలి, పట్టు నుంచి పై భాగం పైకి లేవాలి. పిటి సార్ ఒక్కసారి పేర్లు రాసుకోండి. రేపు కొందరు మన ప్రదర్శన ఉంటుంది ఇక్కడ, యోగాసనాలు చేస్తాం కాబట్టి మీరు చూసుకొని రాసుకోండి పేర్లు, రేపు చేయిద్దాం వాళ్ళతో. వెరీ గుడ్. నెక్స్ట్ మళ్ళీ పర్వతాసనం. చేతులు అక్కడే, కాళ్ళు అక్కడే, నడుము పైకి ఎత్తండి. వెరీ నైస్, వెరీ నైస్. మడుము లానించాలి పూర్తిగా, కాలు స్ట్రెచ్ చేయండి. కరెక్ట్. నెక్స్ట్ అశ్వసంచలనాసనం. లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, రెండు చేతుల మధ్యలో పాదం రావాలి బిడ్డ, పాదం ఫీట్ రావాలి ముందుకు. ఒకసారి చూసుకోండి,
చేతి వేళ్ళు కాలు వేళ్ళు ఈక్వల్ ఒక లైన్ పైన ఉన్నట్టు ఉండాలి. తల పైకి ఎత్తండి. కాలు కూడా 90 degrees ఉండాలంటే పాదం నుంచి మోకాలు చక్కగా ఉండాలి, స్ట్రైట్. వెనుకుండా కాలు చాపండి, కుడి కాలు, కుడి మోకాలు నిలబెట్టండి. తల పైకి ఎత్తాలి, తల పైకి చూడాలి, స్లాబ్ కనబడుతుండాలి, అంటే ఆకాశాన్ని చూస్తుండాలి. నెక్స్ట్ పాదహస్తాసనం. 2 పాదాల జతలో 2 కాలు ముందు తెచ్చుకోండి. ఎడమ కాలు ఉన్న చోట కుడి కాలు తెచ్చుకోవాలా, వంగండి, కాళ్ళని పట్టుకోండి, కాలు వెనుకని పట్టుకోండి, తల వంచుకోండి. అరచేతులు అవకాశం ఉన్న వాళ్ళు నేలకు ఆనించండి, అరచేతులు పాదాల పక్కనే ఆనించాలా. ఇప్పుడు చేతులు పైకి ఎత్తండి, మెల్లగా లింక్ చేయండి, 2 బొట్టనలు లింక్ చేసి పైకి ఎత్తండి, వెనక్కి వంగండి నెమ్మదిగా. నెక్స్ట్ మళ్ళీ చక్కగా అనుకోండి, తల చేతులు నమస్కార స్థితి. ఎక్సలెంట్, క్లాప్. మొన్న మహాకుంభమేళలో చాలామంది సాధువులు, సత్పురుషులు, యోగులు, మహా అఘోరాలు, ఆ తర్వాత ఇంతమంది మహానుభావులు వచ్చి సాధన చేశారు. ఇలా కొందరైతే కొన్ని రోజులు తరబడి నిలబడి ఉన్నారు సాధన చేస్తూ. మనం ఒక్క 3 నిమిషాలు ఉండాలంటే ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇలా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది చాలా బెస్ట్ ఎక్సర్సైజ్. చేతుల పైకి లాగినట్టు అవుతాయి, ఎంత ఉంచుకోవాలా అంటే అర్థమవుతుంది. మీరు ఎంత వీక్ ఉన్నారో మీకే తెలుస్తుంది. చూసారా, కొద్దిసేపు ఉండలేకపోతున్నారు. రైట్, హ్యాండ్స్ డౌన్. రైట్, ఇలా రోజు 3 minutes ప్రాక్టీస్ చేయండి. 5 నిమిషాలు. ఇప్పుడు మీరు 1 minute ఉండలేకపోయారు, నేను చూస్తున్నాను. 60 seconds ఉండలేకపోతున్నా, కానీ 3 minutes ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఒకసారి టెస్ట్ పెడతాను. ఇప్పుడు 1 2 5 అన్నాను, ఎలా పెట్టాలి 5 అంటే 9. నేడు అమ్మను అలగసేయకు, నేడు అమ్మను అలగసేయకు, ఆకలితో మార్చి సంపకురా. బొడ్డు పేగు తెగి పడ్డవురా అమ్మ కొడుక నీవు, బొడ్డు పేగు తెగి పడ్డవురా అమ్మ కొడుక నీవు. ఉన్ననెత్తురు అమ్మ నాన్నదిరా, అమ్మలోని విలువ తెలుసుకో అమ్మ కొడుక నీవు. బయట పడ్డ రోజు తెలుసుకో.